ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మరి ఒకసారి తెలంగాణ చరిత్రను నెమరు వేసుకున్నట్టయితే ఆ రోజు సుమారు 7 దశాబ్దాల క్రితం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతోమంది మహానుభావులు ఎంతోమంది వారి యొక్క ధనమాన ప్రాణాలను అర్పించి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఎంతోమంది ప్రయత్నం తర్వాత కొంతమంది కుట్రలు కుతంత్రాలు ఆంధ్ర నాయకుల ఒత్తిళ్లు కొంతమంది పెట్టుబడిదారుల యొక్క ఇబ్బందుల వల్ల తెలంగాణ ఉద్యమం నీరు గారిపోయింది. కాబట్టి అటువంటి నీరు గారిన తెలంగాణ ఉద్యమం తన భుజాల మీద ఎత్తుకొని పక్కపలచడి కేసీఆర్ తెలంగాణ వచ్చులో కేసీఆర్ సచ్చులో అనే నినాదంతో ఆ రోజు జలదృశ్యంలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఈరోజు దినదిన ప్రవర్ధమానమై భారత రాష్ట్ర సమితి పార్టీగా రూపాంతరం చెంది తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు కోసం ఏర్పడి తెలంగాణ సాధించిన రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత ఒక్క కేసీఆర్ది. మరి అటువంటి కేసీఆర్ని మనం పూర్తిగా తీసుకొని ఇంకా తెలంగాణ సమాజ స్థాపన కోసం మన పార్టీ యొక్క అవసరం తెలంగాణ ప్రజలకు ఉంది, తెలంగాణ గడ్డకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ గులాబీ జెండాను మనము ఖచ్చితంగా బలపరచాలా, బీఆర్ఎస్ పార్టీని బలపరచాలా. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు సరైన న్యాయం జరగాలంటే రైతులకు, పేదలకు, వృద్ధులకు, మహిళలకు, యువకులకు, సంపన్న వర్గాలకు సమన్యాయం జరగాలంటే కేవలం గులాబీ జెండాతోనే సాధ్యమవుతుంది. ఈరోజు దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒక్కరికి కూడా వారి యొక్క వ్యక్తిగత జీవితాల కోసం, వాళ్ళ యొక్క అక్రమ సంపాదన కోసం రాజకీయ పార్టీలను వాడుతూ ఉన్నారు. కానీ ఇవాళ దేశం మొత్తంలో ఒకే ఒక్క లీడర్ కేసీఆర్. ఆ రోజు ఇవాళ ప్రపంచంలోని ఎంతోమంది మేధావులు చెప్తా ఉన్నారు. ఎంతోమంది రాజకీయ నాయకులు వారి యొక్క వ్యక్తిగత స్వప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం పాటుపడితే ఇలా కేసీఆర్ అన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఈ భూమి పైన సాక్షాత్తు ప్రపంచం మొత్తం లోపల ఈ భూగోళం పైన ఈరోజు ప్రకృతిని అటవీ ప్రాంతాన్ని 7.3 నుంచి 9.7కు పెంచినటువంటి ఒకే ఒక్క గ్లోబల్ లీడర్ కేసీఆర్. కాబట్టి ఈరోజు ప్రకృతి పట్ల, చేప పిల్ల పట్ల, కోడి పిల్ల పట్ల, ప్రతి విషయం పట్ల అవగాహన ఉండి ప్రపంచ నైసర్గిక పరిస్థితి పైన అవగాహన ఉండి ఈ దేశం మారాలా, ఈ ప్రపంచం మారాలా, ప్రతి ఒక్కరు బాగుండాలన్న ఉద్దేశంతో ఒక రాజకీయ పార్టీకి కొత్త ఒరవళ్లు సృష్టించి చెప్పినటువంటి మహానుభావుడు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. అదేవిధంగా గులాబీ జెండా బలపరచాలా. అదేవిధంగా నేను ఈరోజు భారత రాష్ట్ర సమితి నందిపేట మండల శాఖ తరఫున తెలియజేస్తా ఉన్నా, రాజకీయాలంటే కొంతమంది నాయకులు పార్టీని వాడుకొని రొమ్ము పాలు తాగి రొమ్ము గుర్తున్న నాయకుల్ని ఎంతోమంది చూసినాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడికి చెప్తున్నా, ఇది నిజమైన భారతీయ రాష్ట్ర సమితి పార్టీ సైనికులు. మీరు మీ అందరికీ పార్టీ అండగా ఉంటుంది, మేము అండగా ఉంటాం. ఈరోజు గ్రామాలల్లో చూస్తూ ఉన్నాం, మీ పట్ల ఎంతోమంది దాడులు చేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు. అయినా మీరు ఎవరికి భయపడకుండా ఈ పార్టీ జెండాని మీ భుజాల మీద ఎత్తుకొని పార్టీ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ అందరికీ పార్టీ అండగా ఉంటుంది, మేము అండగా ఉంటుంది. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిండో వాళ్ళని పార్టీకి రాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటా ఉందని చెప్పేసి సందర్భంగా రాబోయే రోజులలో ఖచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మన పార్టీ అధికారంలోకి వస్తుంది. సగం అయింది, ఇంకా 2.5 సంవత్సరాల్లో ఇదే విధంగా మీరు ముందుకు పోండి. మిమ్మల్ని ఎవరెవరు ఇబ్బంది పెట్టిండో వాళ్ళందరూ పేర్లు నోట్ చేసుకుందాం. మీరే నాయకులు, మీరే ఎంపీటీసీలు, మీరే లీడర్లు. అడుగు 7 ఫీట్లు ఉన్నా 100 కేజీలు ఉన్నా ఎవరితో మనకు అవసరం లేదు. దయచేసి చెప్తా ఉన్నా, ఎవడైతే అమ్మ రొమ్ము పాలు తాగి రొమ్ము గుద్దిండో వాడి సంగతి చూసే బాధ్యత కూడా మనదే. ఎందుకంటే ఆ రోజు ఉద్యమంలో కేసీఆర్ చెప్పిండు, ఎవడైతే ఈ ప్రాంతం వాడు అన్యాయం చేస్తే ప్రాంతేతరుడు అన్యాయం చేస్తే పులిమేర వరకు కడిగి కొడతాం, ప్రాంతం వాడి అన్యాయం చేస్తే లోపల కాపీ చెప్పింది. కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను, మీరందరికీ కష్టాన్ని మీ శ్రమని పార్టీ కోసం ఇవ్వండి. పార్టీ మీ కోసం పనిచేస్తాం మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ